ఒక టీం వరల్డ్ క్రికెట్లో చరిత్ర సృష్టించింది. మొట్టమొదటిసారి బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్స్ గెలిచిన టీం, మరియు 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొదటి టీం కూడా అదే. అది కూడా 1,00,000 మందికి పైగా అభిమానుల ముందు, అది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్ర మోడీ స్టేడియంలో. అవును, టీమిండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్ అయింది. ఈ ఫైనల్ మ్యాచ్ ఎందుకు వన్ సైడ్ అయింది? ఎలా ఇండియా 250+ స్కోర్ చేసి మ్యాచ్ పూర్తిగా డామినేట్ చేసింది? ఈ వీడియోలో ఫైనల్లో ఏమైంది, మరియు ఇండియా ఈ వరల్డ్ కప్ గెలవడానికి నిజమైన 3 పెద్ద కారణాలేమికి అన్నీ డీటెయిల్గా చూద్దాం. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచింది న్యూజిలాండ్. కెప్టెన్ చేస్ చేయాలని నిర్ణయించాడు. అప్పుడు ఇండియా బ్యాటింగ్కొచ్చింది. ఓపెనర్స్గా అభిషేక్ శర్మ మరియు సంజూ శాంసన్ మొదటి 2 ఓవర్లు చూస్తే ఇండియా కొంచెం నర్వస్గా కనిపించింది. 2 ఓవర్లలో కేవలం 12 రన్స్ మాత్రమే వచ్చాయి. కానీ ఆ తర్వాత జరిగినది మాత్రం పూర్తిగా మ్యాచ్ని మార్చేసింది. పవర్ప్లేలో ఇండియా బ్యాటర్లు ఒక తుఫాన్లా ఆడారు. కేవలం 6 ఓవర్లలో 92 రన్స్. ఇది టీ20 వరల్డ్ కప్ హిస్టరీలోనే జాయింట్ హైయెస్ట్ పవర్ప్లే స్కోర్. ఈ మ్యాచ్లో అసలు టర్నింగ్ పాయింట్ అభిషేక్ శర్మ బ్యాటింగ్. ఇన్ని రోజులు టోర్నమెంట్లో పెద్దగా రన్స్ రాలేదు, కానీ ఫైనల్లో మాత్రం పూర్తిగా గేర్ మార్చేశాడు. కేవలం 18 బంతుల్లోనే 50, అది కూడా వరల్డ్ కప్ ఫైనల్లో. పవర్ప్లేలోనే మ్యాచ్ మొమెంటం ఇండియా వైపు పూర్తిగా మారిపోయింది. మరో ఎండ్లో సంజూ శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ రిస్క్ తీసుకోవాలో, ఎక్కడ స్ట్రైక్ రొటేట్ చేయాలో చాలా మెచ్యూర్గా ఆడాడు. అతని 89 రన్స్ ఇన్నింగ్స్ మ్యాచ్కి బ్యాక్బోన్లా నిలిచింది. ఇంకా ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ 3 మ్యాచుల్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేసి తనను తాను నిజమైన మ్యాచ్ విన్నర్గా ప్రూవ్ చేసుకున్నాడు. అభిషేక్ అవుటైన తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, ఆయన కూడా దాడి ఆపలేదు. స్పిన్నర్లపై అగ్రెసివ్గా ఆడి బ్రిలియంట్ 50 కొట్టాడు. చివర్లో శివం డూబే మాత్రం మ్యాచ్ని పూర్తిగా ముగించాడు. కేవలం 8 బంతుల్లో 26 రన్స్. అలా ఇండియా 255 రన్స్ భారీ స్కోర్ చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్. న్యూజిలాండ్ చేస్ 255 టార్గెట్తో బ్యాటింగ్కి వచ్చిన న్యూజిలాండ్. వాళ్లకు ఒకే ఒక్క ఛాన్స్ ఉంది. పవర్ప్లేలో భారీ స్టార్ట్ కావాలి. కానీ అక్కడే ఇండియా ప్లాన్ పనిచేసింది. 3వ ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు అక్షర్ పటేల్. ఇది టోర్నమెంట్లో కొత్త స్ట్రాటజీ. ఈ ప్లాన్ పూర్తిగా పనిచేసింది. ఫిన్ ఆలన్ వికెట్ పడిన తర్వాత న్యూజిలాండ్ పూర్తిగా ప్రెషర్లో పడిపోయింది. బుమ్రా మ్యాజిక్. మ్యాచ్లో అసలు గేమ్ చేంజర్ జస్ప్రీత్ బుమ్రా. ఇంపార్టెంట్ ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్ని పూర్తిగా ఇండియా వైపు తిప్పేశాడు. ఆ కారణంగా ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అయ్యాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎప్పుడూ మ్యాచ్లోకి రాలేదు. వికెట్లు వరుసగా పడిపోయాయి. చివరికి ఇండియా 96 రన్స్ భారీ తేడాతో మ్యాచ్ గెలిచింది, మరియు మరోసారి ప్రపంచ ఛాంపియన్ అయింది. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఇండియా ఎందుకు ఈ వరల్డ్ కప్ గెలిచింది? 3 ప్రధాన కారణాలున్నాయి. రీజన్ 1, అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. లాస్ట్ 1.5 సంవత్సరం నుంచి ఇండియా ఒక కొత్త స్టైల్ క్రికెట్ ఆడుతోంది. ఫియర్లెస్ బ్యాటింగ్, అటాకింగ్ టాప్ ఆర్డర్. అందుకే 200+ స్కోర్స్ ఎక్కువగా చేసిన టీం కూడా ఇండియానే. ఈ అలవాటు వల్లే ఫైనల్ లాంటి హై ప్రెషర్ మ్యాచ్లో కూడా 255 స్కోర్ చేయగలిగింది. రీజన్ 2, స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్. ఈ టోర్నమెంట్లో ఇండియా బౌలింగ్ అటాక్ చాలా స్ట్రాంగ్. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. ఈ బౌలింగ్ యూనిట్ టోర్నమెంట్ మొత్తం అద్భుతంగా ఆడింది. ఒక మంచి బౌలింగ్ అటాక్ లేకుండా వరల్డ్ కప్ గెలవడం అసాధ్యం. రీజన్ 3, స్ట్రాటజీ అండ్ లీడర్షిప్. ఈ విజయానికి మరో పెద్ద కారణం సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ మరియు గంభీర్ స్ట్రాటజీ. పిచ్ రీడింగ్, మ్యాచప్స్, బౌలింగ్ చేంజెస్, ఇవి అన్నీ పర్ఫెక్ట్గా పనిచేశాయి. ఇమోషనల్ ఎండింగ్. చివరికి చెప్పాల్సిన ఒకే ఒక్క విషయం, ఇది కేవలం ఒక టీం విజయం కాదు, ఇదొక కొత్త ఇండియన్ క్రికెట్ కల్చర్ విజయం. అగ్రెసివ్, ఫియర్లెస్, మ్యాచ్ విన్నింగ్. మరియు అందుకే ఇండియా మరోసారి ప్రపంచ ఛాంపియన్ అయింది. కంగ్రాచులేషన్స్ టీమిండియా.